తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభావం ఎక్కువగా ఉంది. రీసెంట్గా బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోయింది. తాజాగా తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు అంతకంతా పెరుగుతున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. దీంతో గ్రామంలో అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కిలోమీటరు పరిధిలోని అన్ని పౌల్ట్రీల్లో కోళ్లను పూడ్చనున్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిల్లో నమూనాలు సేకరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ కారణంగా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి ఎవరికైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే నిన్నటికైనా ఏపీలో ఒక చిన్న పాప అమ్మాయి చనిపోవడం మాత్రం కొంత కలకలం సృష్టిస్తా ఉంది. ఎందుకంటే తెల్లవారులు లేస్తే తెలుగు రాష్ట్రాలు ఎక్కువ కూడా ఈ చికెన్ కొనుగోలు ఎక్కువగా ఉంటాయి. ఎగ్స్ నుంచి మొదలు పెడితే చికెన్ కూడా ఎక్కువగా తినేవారు, అంటే మాంసం ప్రియులు చికెన్ కి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఈ సందర్భంలో ఈ బర్డ్ ఫ్లూ అనేది మాత్రం కొంత ఇక మాంసం ప్రియులకు ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో ఈ బర్డ్ ఫ్లూ తోని వేల సంఖ్యలో కోళ్లు చనిపోతా ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం కూడా కొంత దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. అయితే అక్కడ అడపాదడప మాత్రం కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, అనారోగ్యాలు పాలవుతున్నారు. నిన్న అక్కడ ఏపీలో ఒక అమ్మాయి ఇదే రకంగా బర్డ్ ఫ్లూతో చనిపోయిందని చెప్పేసి ఐసీఎంఆర్ ప్రకటించడంతో తీవ్రంగా కలకలం రేగుతా ఉంది. తాము ఇప్పటికే కొంతమంది ఎగ్స్ గానీ చికెన్ గానీ తిన్న వాళ్ళు కానీ తింటున్న వారు కానీ భయాందోళనకు గురవుతున్నారు. ఆల్రెడీ మేము మాంసం తీసుకున్నాం కాబట్టి మాకేమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి కొంత కలత చెందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మన ఏపీలో తూర్పు గోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అదే సందర్భంలో తెలంగాణకు వచ్చి నల్గొండ జిల్లాలో కూడా ఈ యొక్క బర్డ్ ఫ్లూ సంబంధించిన కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు కొంత అలర్ట్ అవుతున్నాయి. ముందు జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక మాంసం, పచ్చి మాంసం కావచ్చు, సరిగ్గా వండని అంటే కుకింగ్ సరిగా చేయని మాంసాన్ని తీసుకుంటే ఇట్లాంటి బర్డ్ ఫ్లూ, ఒకవేళ బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్లను ఆహారంగా మాంసంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, వైద్య శాఖ కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ప్రభుత్వం నిన్న అక్కడ ఏపీలో ఒక చిన్న పాప మరణించడంతో తర్వాత ఈ యొక్క మొత్తంగా కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా, ఇటు తెలుగు ఏపీ కావచ్చు అటు తెలంగాణ రెండు ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. కొంత ఇప్పటికే కొంత వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎక్కడెక్కడైతే బర్డ్ ఫ్లూ ఉందో ఆ ఏరియాలో కొంత ముందస్తుగా చికిత్స, అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఒకవేళ రాధాకృష్ణ మీరు లైన్ లోనే వేచి ఉండండి. మరోసారి నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. మనతో పాటు ఇదే విషయానికి సంబంధించి స్పందించడానికి ప్రస్తుతం డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే ప్రతిభాలక్ష్మి గారు. నమస్తే అండి. మ్యామ్, చాలా సందేహాలు ఉన్నాయి బర్డ్ ఫ్లూకి సంబంధించి. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టినటువంటి ఈ బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చిందన్న వార్తలు తెలిసిన తర్వాత పబ్లిక్ బాగా పానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు అసలు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి? ఈ బర్డ్ ఫ్లూ అనేది దాదాపు ఒక నెల రోజుల నుంచి అందరినీ కంగారు పెడుతున్న విషయమే. దానివల్ల చాలా మంది ఈవెన్ నాన్ వెజ్ తినడం కూడా మానేశారు. అయితే ఒకటేంటి అని అంటే, ఇది ఈ వైరస్ హై టెంపరేచర్ లో ఉండేదైతే కాదండి. సో ఇది స్ప్రెడ్ అవ్వాలంటే మోస్ట్లీ కంటామినేషన్ తోనే స్ప్రెడ్ అవుతుంది. ప్రాపర్లీ కుక్డ్ మీట్ తో మాత్రం ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ ఏంటంటే ఆ మీట్ ని హ్యాండ్స్ తో పట్టుకొని
అవే హ్యాండ్స్ తోని మళ్ళీ ఇంకేదైనా పట్టుకోవడం వల్ల అట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశమే ఉంటది. సో ఈ కుకింగ్ ప్రాసెస్ ని జాగ్రత్తగా చెయ్యలేము అనే అనుమానాలు ఏమాత్రం ఉన్నా కూడా, అంటే డైరెక్ట్ మీట్ తీసుకొచ్చి దాన్ని కట్ చేశారనుకోండి, కట్ చేసే ఆ వెజల్స్ గానీ, నైఫ్స్ గానీ, లేకపోతే అది పెట్టే బౌల్స్ గానీ, అలాంటి వాటి ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. తర్వాత సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు మళ్ళీ డిలే చేయకుండా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మంది నాన్ వెజ్ తినడమే మానేశారు, కానీ అంటే అది మంచి హెల్తీ ప్రోటీన్ కాబట్టి వద్దు అని ఖచ్చితంగా డాక్టర్స్ ఎవరు రికమెండ్ చేయరు. కానీ కుకింగ్ మెథడ్ మీద మాత్రం కొంచెం ఫోకస్ చేయాలి. తర్వాత ఆ కిచెన్ లో యూటెన్సిల్స్ అవన్నిటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడము, ప్రాపర్ గా హై టెంపరేచర్ లో ప్రాపర్ గా కుక్ చేసుకొని మాత్రమే తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాను. అలాగే డాక్టర్ గారు, కోడి గుడ్లకు సంబంధించి గుడ్లు తినాలన్నా కూడా చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, కోడిగుడ్డు తినొచ్చా ఈ బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో? అంటే అక్కడ కూడా మళ్ళీ సేమ్ అండి. అంటే ఇప్పుడు కోడి గుడ్డు లోపల ఏమీ స్ప్రెడ్ అయ్యే విషయం ఏమి ఉండదు, ఎందుకంటే మనం టోస్ట్ చేసే తింటాం కాబట్టి. పచ్చి గుడ్లు తాగడం అయితే మంచిది కాదు, కానీ కుక్డ్ ఎగ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ షెల్ పట్టుకొని మళ్ళీ అవే హ్యాండ్స్ తో ఇంకేదైనా పట్టుకొని అలాంటి వాటితోనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ మధ్య చికెన్ ధరలు బాగా పడిపోవడం, ఈ ఫ్లూ నేపథ్యంలో రెస్టారెంట్లలో ప్రైజెస్ కూడా తగ్గించినటువంటి సిచ్యువేషన్, చాలా మంది బయట ఫుడ్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్నారు. ఇటువంటి జాగ్రత్తలన్నీ రెస్టారెంట్ లో తీసుకుంటారో లేదో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కదా. అటువంటి వారికి మీరు ఏ రకమైన సూచనలు ఇస్తారు? అదే నేను రెస్టారెంట్ లో ఆల్రెడీ కుక్డ్ ఫుడ్ వస్తుంది కదండి, సో మనం తినే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఆ రెస్టారెంట్ స్టాఫ్ కి ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఆల్రెడీ కుక్ చేసే ఫుడ్ వస్తుంది కాబట్టి మనకి ఆల్రెడీ వైరస్ అనేది చనిపోయి ఉంటుంది దాంట్లో, కానీ అది కుక్ చేసే స్టాఫ్ కి రిస్క్ అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో మెయిన్ గా ఇది పౌల్ట్రీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అని అంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యేది కాబట్టి అట్లీస్ట్ ఒక్క బర్డ్ కైనా ఇట్లా ఇన్ఫెక్ట్ అయింది అనే అనుమానాలు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆ పౌల్ట్రీని ఫస్ట్ మెయిన్ థింగ్ అక్కడ నుంచి ఈ హెన్స్ అనేది బయటికి రాకుండా ఆపగలిగితే కంపల్సరీ బెటర్ అని నా ఉద్దేశం. మరో విషయం, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సోకితే, ఈ ఫ్లూ గనుక సోకితే ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది, అలాగే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో కామన్ సిమ్టమ్స్ అన్ని కూడా చాలా కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి సిమ్టమ్సే ఉంటాయి ఇనిషియల్ గానైతే. సో నార్మల్ గా ఎలర్జీ లాగా, కాఫ్ కోల్డ్ లాగా, తర్వాత ఆయాసం రావడం అట్లాంటివన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. జనరల్ ఇనిషియల్ గా అయితే నార్మల్ గా ఏదైనా ఫ్లూలో వచ్చేలాగా కాఫ్, ఫీవర్, సోర్ థ్రోట్, మజిల్ పెయిన్స్ అలాంటివి ఉంటాయి. తర్వాత ఒకవేళ సివియర్ ఇన్ఫెక్షన్ అయితే మాత్రం ఆయాసం రావడం అట్లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే సిమ్టమేటిక్ గా ట్రీట్మెంట్ తీసుకొని ఎప్పుడైనా వర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ కంటిన్యూ చేస్తారు. రాధాకృష్ణ ప్లీజ్. శివ, అయితే ముఖ్యంగా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ బర్డ్ ఫ్లూ విషయంలో మాత్రం కాస్త అలర్ట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఈ యొక్క బర్డ్ ఫ్లూ సోకినట్టుగానే, లేకుంటే గుడ్లు గానీ, అదే విధంగా చికెన్ మాంసం తిన్న తర్వాత ఏదైనా అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు ఉంటే, ఇబ్బంది పడితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే దానికి సంబంధించి వాళ్ళకు వివరిస్తే అక్కడ ఉన్నటువంటి వైద్యులు తగిన పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి ఆందోళన చెందవద్దు అని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అదే సందర్భంలో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ముఖ్యంగా తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం నల్గొండ, ఇటు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో పెద్ద ఎత్తున ఎక్కడైతే కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయాయో వాటిని మొత్తం కూడా పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో కూడా విస్తృతంగా ఇటు అధికారులు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఎవరైనా ఇట్లాంటి లక్షణాలు సోకి ఉన్నాయా, కేవలం ఇది మాంసం తీసుకునే వాళ్ళకు, చికెన్ తీసుకుని తినే వాళ్ళకు వస్తుందా, లేకుంటే ఆ చికెన్ తినకుండా ఒకవేళ ఎవరైనా లక్షణాలతో బాగుతుండే వాళ్ళతో కలిసి ఉన్నా, లేకుంటే ఇది సోకుతుందా అని చెప్పేసి కొందరికి అనుమానాలు ఉన్నాయి. అట్లాంటి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా మాత్రం ఏదైనా ఎవరికైనా లక్షణాలు కానీ ఇబ్బందికర పరిస్థితి ఉంటే మాత్రం వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వైద్యులను సంప్రదించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అదే సందర్భంలో వేలాది కోళ్లు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధిన పడి చనిపోతుండటంతో పౌల్ట్రీ వ్యాపారులు కూడా చాలా లబోదిబోం అంటున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. సో కొంత ప్రభుత్వాలు తమకు కూడా
తమను ఆదుకోవాలి. ఇప్పటికీ వాళ్ళు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తాము ఇబ్బంది బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున గందరగోళం అయ్యేసరికి చికెన్ ధరలు పడిపోయాయి. చికెన్ గానీ అంటే గుడ్లు కానీ తినే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఈ యొక్క పౌల్ట్రీ వ్యాపారులు తమ వ్యాపారం కోసం కూడా ఆ జిల్లాలో ఏపీలో కావచ్చు తెలంగాణ కావచ్చు పెద్ద ఎత్తున ఈ చికెన్ మేళా నిర్వహించి ఫ్రీ చికెన్ మేళా పేరుతో పెద్ద ఎత్తున చికెన్ పంపిణీ చేశారు. వండిన చికెన్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మాత్రం జనాల్లో కొంత ఆందోళన తగ్గింది. ఎప్పట్లాగే మళ్ళీ చికెన్ తినడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా మరోసారి ఈ యొక్క నిన్న ఏపీలో ఒక చిన్నారి మాత్రం బర్డ్ ఫ్లూతో చనిపోవడంతో మరోసారి అందరూ కూడా కలకలం కొంత టెన్షన్ పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మొన్న మేము చికెన్ తీసుకున్నాం కదా, మా పరిస్థితి ఏది, మాకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుందా అని చెప్పేసి కొంత ఆందోళన చెప్తున్నారు. కానీ ఇటు ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు ఒకటి చెప్తున్నారు, అనవసరంగా లేనిపోని ఆందోళన గురికాకండి. అదే సందర్భంలో కొంత జాగ్రత్తలు పాటించండి. ఏదైనా మీకు లక్షణాలు కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించండి. నిర్లక్ష్యం చేయవద్దని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.